కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. మహిళల స్వయం ఉపాధి నిమిత్తం కుట్టు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి వారిని ఆర్థికంగా నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. 30వ డివిజన్ పరిధిలో రామకృష్ణాపురంలోని ఆర్ఎంపీ అసోసియేషన్ హాలీలో మహిళలకు కుట్టు శిక్షణ తరగతులను సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం మహిళల ఆర్థిక సంక్షేమానికి ఏ విధమైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 2014 సంవత్సరంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో మహిళలకు అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం మహిళలకు స్వయం ఉపాధి నిమిత్తం కుట్టు శిక్షణ తరగతులను ప్రారంభించడం జరిగిందని, శిక్షణ అనంతరం వారికి ప్రభుత్వం కుట్టు మిషన్లు కూడా అందజేస్తుందని తెలియజేశారు. అనంతరం బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ విభాగం చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పలు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చి అనంతరం వారు సొంతంగా ఆర్థికంగా నిలబడే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మా అక్క చెల్లెళ్ళందరికీ ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉంది. తెలుగుదేశం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మహిళల ఆర్థిక స్థితులు మెరుగవటం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది. గతంలో నేను 2014-19లో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు అనేకమైన నిర్వహించాం. వేల మందికి మా సోదరీమణులకి కుట్టు మిషను ట్రైనింగ్ ఇచ్చాం, నేర్పించాం. నేర్చుకున్నాక మిషన్ ఉచితంగా ఇచ్చాం. నేర్చుకున్నందుకు స్టైపెండ్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అట్లాగే చదువుకున్న వాళ్ళకి ఇంటర్మీడియట్ 10th క్లాసు ఈ చదువుకున్న వాళ్ళకి డిగ్రీలో చదువుకున్నటువంటి మహిళలకి వాళ్ళకు కూడా, లేకపోతే మీ పిల్లలు ఎవరైతే చదువుకున్నారో వాళ్ళకు కూడా కంప్యూటర్ శిక్షణా కేంద్రాలు కూడా పెట్టాం. స్కిల్ డెవలప్మెంట్ కంప్యూటర్ మీద శిక్షణ ఇప్పించాం. ఇక్కడే విజయ రామకృష్ణాపురం రోజు మన గొట్టుముక్కల వెంకటరామరాజు గారి పేరు మీద ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్లో పెట్టించాం. అక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించి ఉపాధి కూడా, ఉద్యోగం కూడా ఇప్పించాం. అట్లాగే అన్ని రకాలుగా మహిళల కోసం ఏం చేయాలి, ఏం చేస్తే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. వాళ్ళు ఇప్పుడు డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. అనేక మంది డ్వాక్రా సంఘాల్లో అనేక వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. లోన్లు తీసుకొని కుట్టు మిషన్లు పెడుతున్నారు, ఎంబ్రాయిడరీ పెడుతున్నారు. అలాగే సంఘాల ద్వారా అనేక వ్యాపారాలు చేస్తున్నారు. దాంతో డ్వాక్రా మహిళలందరూ, సంఘాల్లో ఉన్న మహిళలు ఆర్థికంగా తమ భర్తలు సంపాదించేది కాకుండా తాము కూడా ఇంటి దగ్గరే ఒక గ్రూప్గా ఏర్పడి సంపాదిస్తాం. ఓకే, ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం మహిళలకి అన్ని రకాలుగా అండగా ఉంటుంది. మహిళల్లో స్వయం ఉపాధి పొందడం కోసం వాళ్ళకి అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ప్రతి డివిజన్లో కూడా కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలు పెట్టి వాళ్ళకి కుట్టు మిషన్ శిక్షణని ఇప్పించి, ఆ శిక్షణ పొందిన తర్వాత వాళ్ళకి ఉచితంగా కుట్టు మిషన్ కూడా ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా, వాళ్ళు సొంతగా కొంత ఆదాయం సంపాదించుకునేటట్టుగా, భర్త లేదంటే మిగతా కుటుంబ సభ్యులు సంపాదించేదాంతో పాటు వీళ్ళు కూడా ఆర్థికంగా నిలబడేటట్టుగా, సంపాదించుకునేటట్టుగా చేస్తూ ఉన్నాం. అలాగే స్కిల్ డెవలప్మెంటు రాబోయే రోజుల్లో ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుకున్నటువంటి వాళ్ళకి, పెళ్ళైన వాళ్ళు కానీ పిల్లలు కానీ అందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్లో కంప్యూటర్ శిక్షణ కూడా ఇప్పిస్తాం. అలాగే వాళ్ళందరికీ కూడా స్వయం ఉపాధి పొందేటట్టుగా చేస్తాం. శిక్షణ పూర్తి చేసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తాం. అంతేకాకుండా బీసీ, ఎస్సీ, మైనార్టీ, క్షత్రియ, బ్రాహ్మణ, కాపు ఈ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి లోన్లు కూడా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా గత 5 సంవత్సరాలు ఎక్కడా కూడా వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు చూడాల. గతంలో తెలుగుదేశం 2014-19లో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలు ఇచ్చాం. గత 5 సంవత్సరాల్లో ఎక్కడ ఒక్క మిషన్ ఇచ్చిన దాఖలాలు లేవు. అలాగే ఏ కార్పొరేషన్ ద్వారా కూడా 1 లక్ష రూపాయలు లోన్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు.
ఇవాళ మళ్ళీ అన్ని పథకాలని తీసుకొచ్చాం. ప్రజలకు ఉపయోగపడే పేద, బీసీ, ఎస్సీ, మైనార్టీ, కాపు, బ్రాహ్మణ, ఓసీ వర్గాల్లో కూడా పేదవాళ్ళకు ఉపయోగపడేదిగా తీసుకొచ్చాం. వాళ్ళందరికీ కూడా మేలు చేస్తూ ఉన్నాం. అందుకనే నేను మా ప్రజలందరికీ, నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ ప్రభుత్వ పథకాలు అందించడానికి ఎమ్మెల్యే కార్యాలయం నిరంతరం పనిచేస్తూ ఉంది. సింగనగర్లోని నా కార్యాలయంలో మరి దీనికోసం సపరేట్గా పిఎల్లు ఉన్నారు, పార్టీ నాయకులు ఉన్నారు. ఏదన్నా మీకు ఇబ్బందులు వచ్చినప్పుడు మా దగ్గరికి రండి, అక్కడి నుంచి ఆన్లైన్ చేస్తాం. మీ అందరికీ కూడా ఆ పథకాలు వచ్చేటట్టు చేస్తాం. మీ వార్డు సచివాలయాల్లో కూడా ప్రధానంగా ఈ రిజిస్ట్రేషన్స్, పేర్లు ఇవన్నీ కూడా పెట్టాం. మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకెళ్తే మీరు అక్కడే నమోదు చేసుకోవచ్చు. కాబట్టి అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో సేవ చేసేదే తెలుగుదేశం ప్రభుత్వం. ఈ నియోజకవర్గ శాసనసభ్యుడికి గతంలో కూడా ఇవన్నీ చేసాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం, రాబోయే రోజులు కూడా చేస్తామని తెలియజేసుకుంటూ, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 31వ డివిజన్లో కుటుంబ శిక్షణ కార్యక్రమాన్ని సెంట్రల్ నియోజక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అయినటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారు ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో 1,00,000 మంది మహిళలకి కుటుంబ శిక్షణ ఇప్పించి కుటుంబ మిషన్లు ఇచ్చి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. గత 5 సంవత్సరాల కాలంలో ఇటువంటి కార్యక్రమం ఒకటి కూడా చేపట్టలేదు జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఆర్థికంగా వాళ్ళు బలపడాలని చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం సందర్భంగా తెలియజేస్తూ, దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఈ 1,00,000 మందితో ఆపేయడం కాదు, ఇంకా 1,00,000 మందికి ఇచ్చేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉంది. కాబట్టి మహిళలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని కోరుకుంటా ఉన్నా.